సార్ ఇప్పుడు ఈ జనరేషన్ యూత్ చాలామంది మ్యారేజ్ గాకముందే వాళ్ళ లవర్ తోటి గాని సెక్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కాండోమ్స్ అయితే వాడుతున్నారు. ఇలా కాండోమ్స్ వాడటం వలన చాలా న్యూసెస్ అయితే వింటున్నాం. కాండోమ్ వాడితే క్యాన్సర్ వస్తుంది, హెచ్ఐవీ వస్తుందని. ఇది ఎంతవరకు నిజం సార్? ఇవన్నీ గూడా మీరు విన్నవన్నీ అబద్ధాలే. కండోమ్ వాడితే హెచ్ఐవి రాదు. ఒకళ్ళకి వాడిన కండోమ్ మళ్ళీ ఇంకోళ్ళకి వాడితే రీసైకిల్ చేస్తేనే వస్తుంది. కనుక ఈ కండోమ్స్ అనేటివి చాలా పల్చగా ఉంటాయి. చాలా చీప్‌గా గూడా ఉంటాయి. కనుక ఒకళ్ళకి వాడింది ఇంకొకళ్ళకి వాడకూడదు. వెంటనే వాడిన తర్వాత దాన్ని డస్ట్‌బిన్‌లో పడేయాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది కండోమ్ వాడడం వల్ల క్యాన్సర్ రాదు. కండోమ్ వాడినా, వాడకపోయినా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు దేనికి ఉంటాయంటే ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా ఇజాక్యులేట్ చేయరో, ఎవరైతే భీష్మించుకొని బ్రహ్మచర్యం అని ఈ కాలంలో తక్కువ మంది ఉంటున్నారు. ఒకప్పుడు అసలు అంగం బయటికి లేవకూడదు. ఒకవేళ వీర్యం గనుక బయటికెళ్ళిపోతే రక్తం కూడా తగ్గిపోతుంది అనే పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి దాన్ని గట్టిగా కట్టి పెట్టేవాళ్ళు. దాన్ని లంగోటా అంటారు. ఈ లంగోటాలు బాగా గట్టిగా పెట్టడం వల్ల టెస్టిక్యులర్ ఎట్రఫీ వస్తుంది. టెస్టికల్స్ అనే కింద బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ వాటికి సరైన రక్త ప్రసారం లేక అవి చిన్నగా అయిపోతూ ఉంటాయి. వాళ్ళకు శృంగారంలో పాల్గొనే శక్తి పోతుంది. నా దగ్గరికి చాలామంది వస్తారు. సార్ మేము ఫలానా జిమ్‌కి వెళ్తున్నాను. బెస్ట్ ఫిజిక్ ఇట్లా ఇవన్నీ ఫోటోలు చూపెడతారు. ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. బట్ శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. అంతే. ఎందుకంటే ఒకటేమో ఈ లంగోటాలు గట్టిగా కట్టుకోవడం వల్ల కానీ, రెండోది శృంగారంలో పాల్గొంటే శక్తి పోతుందేమో అని శృంగారంలో పాల్గొనకుండా ఉండడం కానీ, మూడోది మజిల్ పెరగాలని కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్ వాళ్ళు ఇస్తుంటారు జిమ్స్‌లో. అవి తాగడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా శృంగారంలో పాల్గొనే శక్తి తగ్గిపోతుంది. కనుక శృంగారంలో పాల్గొనవలసిన వ్యక్తి ఎక్సర్సైజ్ చేయాలి. ఎస్పెషల్లీ ఏరోబిక్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఏదో ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. నార్మల్గా ఉండాలి. లూజ్ బట్టలు వేసుకోవాలి. టైట్ అండర్‌వేర్ వేసుకోకూడదు. వేడి నీళ్ళతో స్నానాలు చేయకూడదు. రూమ్ టెంపరేచర్‌తో నీళ్ళతో స్నానం చేయడం నేర్చుకోవాలి. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. అలానే సార్ నెక్స్ట్ క్వెషన్. స్పెర్మ్ ఒక్కసారి రిలీజ్ అయితే ప్రెగ్నెంట్ అవుతారా? ప్రెగ్నెన్సీ రావడానికి ఒకసారితో రావచ్చు, 10 సార్లతో కూడా రాకపోవచ్చు. ఎందుకు అని మీరు అడగచ్చు. అమ్మాయిలకు ఉండే బాల్స్, మగవాళ్ళకు ఉండే బాల్స్‌ను టెస్టికల్స్ అంటారు. ఇవి బయట ఉంటాయి. అమ్మాయిలకు కూడా సిమిలర్ బాల్స్ కడుపులో ఉంటాయి. వాటిని ఓవరీస్ అంటారు. యూజువల్గా వీళ్ళకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన 13th డే, 14th డేలో అమ్మాయిలకు ఉండే కడుపులో ఉండే బాల్స్ నుంచి ఫాలికిల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ ఫాలికిల్ కనుక స్పర్మ్ కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు. సో శృంగారం పనిలో పాల్గొన్నప్పుడు అమ్మాయి మెన్స్ట్రువల్ సైకిల్ డే మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి రేప్ చేసినప్పుడు విపరీతమైనటువంటి టెన్షన్కి కూడా అమ్మాయిలకు ఫాలికిల్ రిలీజ్ ఎర్లీగా కూడా కావచ్చు. నాకు ఒక కేసు గురించి తెలుసు. అతను పెద్ద మనిషి, ముసలాడు, ఒక 18 ఏళ్ల అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేశాడు. రేప్ చేయలేకపోయాడు. అమ్మాయి అండర్‌వేర్ కూడా తీయలేదు. బట్ షీ బికేమ్ ప్రెగ్నెంట్. ఏంటంటే వాడి సెమెను అమ్మాయి అండర్‌వేర్ మీద పడింది. ఆ సెమెన్ అండర్‌వేర్ నుంచి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి బట్టలకు. ఆ హోల్ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్‌కి ఒక హెయిర్ నుంచి ఇంకో హెయిర్‌కు అలా అలా స్పర్మ్ లోపలికి వెళ్ళి అమ్మాయి హైమన్ ఇంటాక్ట్‌గా ఉండగా కూడా లోపలికి వెళ్ళేసింది. ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. సో ఒక్కసారితో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. రోజు 10 సంవత్సరాల నుంచి సంసారం చేసినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఒక 20% ఆఫ్ ది కపుల్స్‌కి మాకు పిల్లలు లేరని వస్తే వాళ్ళలో 20% ఆఫ్ ది పీపుల్ హస్బెండ్ నార్మల్‌గా ఉంటాడు, వైఫ్ నార్మల్‌గా ఉంటుంది. స్టిల్ వాళ్ళకు పిల్లలు పుట్టకపోవచ్చు. వీటికి ఏమిటంటే మేము ఇమ్యునోలాజికల్ కాజెస్ అంటాం. సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే అలర్జీ అనుకోండి. కొంతమందికి దుమ్ముకు అలర్జీ ఉంటుంది. ఎవరైనా చీపురుతో ఊడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది. దుమ్ములో తిరిగితే ఆయాసం వస్తుంది. అలాంటి ఆ స్పర్మ్ ఆ శరీరంలో ఆ అమ్మాయికి అది అలర్జీ ఉండొచ్చు. ఇట్లాంటివి కొన్ని ఉండొచ్చు. అలర్జీ అనేది పెద్ద వర్డ్, సింపుల్ వర్డ్. దీన్ని మనం ఇమ్యునోలాజికల్‌గా అయితే ఇమ్యునోలాజికల్ కాజెస్ అంటాం.